హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, తుని పాప జాహ్నవి కేసులో ఇప్పుడు ఒక కీలక పరిణామం సార్. ఆ కుక్క ఏదైతే ఉందో చనిపోయింది కదా, దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవాళ వచ్చేసింది. మరి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఏముంది? పోలీసులు ఏం చెప్తున్నారు? మరి ఆ కుక్క మరణానికి గల కారణం ఏంటి? అదేమన్నా పాప ఆచూకీ తెలిపేందుకు ఏమన్నా క్లూగా పనికొస్తుందా లేదా? ఏం జరిగింది సార్? ఏం చెప్తారు? అంటే మనకి కుక్క ఒక ప్రధానమైన విట్‌నెస్‌గా పోలీసులు భావించారు. ఎందుకంటే కుక్క కూడా పాపతో కూడా ఎళ్ళిపోయింది ఆ వీడియోలో, హ్మ్. సీసీటీవీలో. దాని తర్వాత ఒక 3 రోజుల పాటు కుక్క ఎక్కడా కనిపించలేదు. సో, ఆ యాంగిల్‌లో కూడా అంటే ఏమన్నా జంతువులు అటాక్ చేసాయా? లేకపోతే కొండ చిలువ ఏమన్నా ఇలాంటి యాంగిల్‌లో బిగినింగ్ అంతా కూడా సెర్చ్ ఆ యాంగిల్‌లోనే జరిగింది. ఎందుకంటే జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీవాం. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఆ పాప మిస్ అయిన ఒక 20 మినిట్స్‌కే తల్లిదండ్రులకు తెలిసింది. వెతకడం మొదలుపెట్టారు కాబట్టి ఆ 20 మినిట్స్‌లోనే ఏమన్నా జరుగుండాలి. ప్లస్ ఆ కంచె దగ్గర పాప వెంట్రుకలు, తర్వాత కుక్కకు సంబంధించిన వెంట్రుకలు దొరికాయి. సో, అంటే కంచె దాటినట్టుగా కూడా వాళ్ళు భావించారు. సో, కుక్కని గాని దొరికితే కనీసం పాప చుక్కు తెలిసే అవకాశం ఉందని బిగినింగ్‌లో కుక్క మీద ఫోకస్ చేశారు. అయితే 3 రోజుల తర్వాత కుక్క వచ్చింది. వచ్చి అది బాగా అలజడిగా ఉంది, డిస్టర్బ్డ్‌గా ఉంది. పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేసింది. తల్లి దాన్ని దగ్గరికి ఇస్తే తల్లి మీదే అటాక్ చేసి చీరని కొరికేసి, లాగేసి మళ్ళీ పారిపోయింది. హ్మ్. పారిపోయినాక దాన్ని వెతకడానికి మొదలుపెట్టారు. దాని తర్వాత మళ్ళీ తిరిగొచ్చింది. తిరిగొచ్చినాక దాన్ని ఈ లోపల వీళ్ళు వలలో సిద్ధం చేశారు. ట్రాప్ సిద్ధం చేసి మొత్తానికి పట్టుకున్నారు. పట్టుకొని కేజీలో పెట్టారు. అప్పుడే అది బాగా అంటే డీహైడ్రేషన్, ఆ ఏరియాలో బాగా వేడుంది. దీనికి 3, 4 రోజులకి ఫుడ్ లేదు. సో, డీహైడ్రేషన్ బాగా ఉంది. మామూలుగా అయితే ఊరకొక్కలు ఏదో ఒకటి చేసి ఎక్కడో చోట తినేస్తాయి. కానీ ఇది పెంపుడు కుక్క కాబట్టి బయట బతకడం కూడా కొద్దిగా కష్టం, సర్వైవల్. హ్మ్. సో, అందుకని అప్పుడు ఏమనుకున్నారంటే కుక్క మీద కొంత గాయాలు కూడా కనబడ్డాయి. సో, ఎవరైనా కొట్టారా? లేకపోతే ఏదన్నా జంతువు దాడి చేస్తుందా అనేది కూడా కుక్కని పరిశీలించారు. దాని తర్వాత కుక్క బాగా డల్‌గా ఉంది. ఫుడ్ కూడా తినట్లేదు. మామూలుగా అయితే అంత 3 రోజులుగా తినని కుక్క అలసటతో తినాలి యాక్చువల్‌గా ఆకలితో. కానీ అది ఎక్కడో వడదెబ్బ లాంటిది తగలడం, దానివల్ల అదేం తినట్లేదు. దాంతో దానికి ఎనర్జీ ఇంజెక్షన్స్ ఇచ్చారని కూడా అన్నారు. వెటర్నరీ డాక్టర్‌ని పిలిపించారు. దాని తర్వాత దాని ద్వారా పట్టుకుందామని పోలీసులు ట్రై చేశారు. హైదరాబాద్ నుంచి ఒక జీపీఎస్ ట్రాకర్ తెప్పించి దానికి కట్టి, దానికి కొంత ఇంజెక్షన్లు ఇచ్చినాక అది ఎనర్జీ వచ్చింది. దాని నుంచి దాన్ని వదిలారు. వదిలి అది వెళ్ళింది. వెళ్ళినప్పుడు వీళ్ళు ఫాలో అయ్యారు వెనకాల. అది దాదాపు 8 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చేసింది. సో, అది దానివల్ల ఏమీ తెలియలేదు వీళ్ళకి. డాగ్ స్క్వాడ్ కూడా ఉపయోగించారు. ఇదేంటంటే ట్రైన్డ్ డాగ్ కాబట్టి ఇది మళ్ళీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళింది. దాని తర్వాత అది సడన్‌గా కుక్క చనిపోయింది. చనిపోయేసరికి ఒకసారిగా అందరూ షాక్ అయ్యారు. దాని తర్వాత పోస్ట్ మార్టంకి ఇచ్చారు. ఈ లోపల ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ బయటకు పడింది. అదేంటంటే 12:42 ఆ ప్రాంతంలో కుక్క మెయిన్ రోడ్డు మీద ఉంది ఆ రోజు. అంటే ఒక 10 మినిట్స్ పాప మిస్ అయిన 10, 15 మినిట్స్‌కే అది మెయిన్ రోడ్డుకి ఎందుకు వచ్చింది? అంటే పాపని ఎందుకు వదిలేసింది? ఇది వదిలేసిందా? లేకపోతే పాపని ఎవరైనా ఎత్తుకెళ్లారా? లేకపోతే ఏమన్నా జరిగిందా? జంతువు ఏమన్నా అటాక్ చేస్తే ఇది భయపడి వచ్చేసిందా? ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా ఇది కొంత అలజడిగా కనిపిస్తుంది. హ్మ్. అంటే ఫస్ట్ రోడ్డు మీదకి వస్తుంది. ఏదో ఒక బైక్ కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు రావడం ఇది కనబడింది. సో, దాని తర్వాత కుక్కని ఏదన్నా అటాక్ చేశారా? అంటే ఈ కుక్క యాంగిల్‌లో పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు ఏమైందంటే అది ఓవరాల్‌గా కుక్క ద్వారా ఎటువంటి క్లూస్ కూడా పోలీసులకు దొరకలేదు. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ వచ్చినాక ఒక ఇన్ఫరెన్స్ అంటారు. అంటే దాని నుంచి ఏం గ్రహించారంటే ఇది 20 నిమిషాల్లోనే పాపని ఎవరో ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. కుక్కని రాళ్లతో బెదిరించి తరిమేసి ఎత్తుకెళ్ళి ఉంటారు. అందుకే అది మెయిన్ రోడ్లోకి వచ్చేసింది. సో, ఆ టైంలోనే పాప మిస్ అయిపోయింది క్లియర్‌గా. అంటే ఆ ఏరియాలో రకరకాలోళ్ళు ఉన్నారు. కొంతమంది గాంజా బ్యాచ్ ఉన్నారు. తర్వాత అక్కడ పిక్కలు ఏరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత కూలీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో, ఎవరో పాప దొరికింది అని చెప్పి ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఫస్ట్ యాంగిల్ ఏంటంటే పాపని పెంచుకోవడానికి తీసుకెళ్ళి ముద్దుగా ఉంది చిన్న పాప. సో, పెంచుకోవడానికి తీసుకెళ్ళి ఉంటారనేది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్
పాపని ఎవరైనా అమ్మేసి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. అంటే చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే రకరకాల, అందులో సెక్సువల్ ట్రాఫికింగ్ కూడా ఉంది. దాంతోపాటు భిక్షగా మార్చడం కావచ్చు, లేకపోతే కొంత ఆడపిల్లలు అయితే వాళ్ళని కొంత గ్రూమ్ చేసి చైల్డ్ కానీ లేకపోతే చిన్నపిల్లల్ని లైక్ చేసే వాళ్ళకి కానీ, ఇది ఎందుకంటే డార్క్ వెబ్ అంటారు, ఇంటర్నెట్లో డార్క్ వెబ్లో పెట్టేస్తారు అనమాట. డార్క్ వెబ్ని ఫైండ్ అవుట్ చేయడం కూడా కష్టమవుతుంది. సో ఫోటోలు పెట్టడం అవన్నీ చేసి ఇది ఇంటర్నేషనల్గా బిజినెస్ మార్కెట్, అది చాలా పెద్ద నెట్వర్క్. ఆ నెట్వర్క్లోకి ఏమన్నా వెళ్ళిపోయిందన్న యాంగిల్లో కూడా చూసారనమాట. సో అందుకని కుక్క పోస్ట్ మార్టం వస్తే మనకు క్లారిటీ వస్తుంది, ఎవరైనా అటాక్ చేశారా, లేకపోతే జంతువులు ఏమైనా అటాక్ చేసాయా, కొండ చెరువు ఏమన్నా కాటేసిందా, ఇవన్నీ చూస్తే తెలుస్తుంది అనుకున్నారు. కానీ కుక్క శరీరం మీద మామూలుగా జరిగిన చిన్న చిన్న గాయాలు తప్ప దాని మీద పెద్ద గాయాలు అయితే ఏమి లేవు. అంటే ఎవరన్నా పాపను ఎత్తుకుపోయేటప్పుడు కుక్కని రాళ్ళతో కొట్టేసి తీసుకెళ్ళిపోయింది. చిన్న కుక్క కూడా, అది పెద్దగా గంభీరంగా అటాక్ చేసే స్థాయి కూడా లేదు. ఎవరైనా గట్టిగా దాన్ని రాయో కర్రో తీసుకొని కొట్టితే అది పారిపోయే కైండ్ ఆఫ్ కుక్క తప్ప అంతకంటే అగ్రెసివ్గా ఉండే కుక్క కాదు. సో అలాగా ఏమన్నా చూసాయంటే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, తర్వాత దాన్ని ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించారు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు తెలియదు ఏమంటే కుక్క ఇటువంటి ఎక్స్టర్నల్ దాడుల వల్ల కానీ లేకపోతే ఎవరో గట్టిగా కొట్టడం వల్ల కానీ అలాగేం చనిపోలేదు. అది డీహైడ్రేషన్ గురయ్యి అనారోగ్య కారణాలతోనే చనిపోయింది. అంతే, అది నేచురల్ డెత్ కానీ మనకి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా వచ్చిందనమాట. అంటే ఇప్పటివరకు ఏంటంటే కుక్కని ఎవరైనా ఏమైనా చేశారా లేకపోతే జంతువులు దాడి చేశాయా అనుకునే యాంగిల్లో చూశారు, కానీ ఆ యాంగిల్ అంతా కూడా లేదు. అంటే క్లియర్గా ఇప్పుడు కుక్క చుట్టూ మనం డిస్కస్ చేసి దాని ద్వారా పోలీసులు ఏం అర్థం చేసుకున్నారంటే క్లియర్గా పాపని ఎవరో ఎత్తుకెళ్ళారు, జంతువు ఏమైనా దాడి చేస్తుంటే కుక్క కూడా ఫైట్ చేసేది. ఎందుకంటే ఆ పాపారావు అని అతను పాపను చూసినప్పుడు దగ్గరికి వెళ్తే కుక్క అటాక్ చేసింది. ఖచ్చితంగా కుక్క కొంత అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జంతువులతో కానీ చేస్తుంటే కుక్కకి బాగా గాయాలైనవి, అటువంటివి ఏమీ కాలేదంటే చిన్న చిన్న దెబ్బలంటే అది రాళ్లతో కొట్టడం అట్లాంటివి ఏమైనా చేసి ఉండొచ్చు. సో క్లియర్గా మనుషులే పాపను ఎత్తుకెళ్ళారు అనేది కుక్క యాంగిల్ నుంచి కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఎత్తుకెళ్ళారు అనే యాంగిల్లోనే పోలీసులు మొత్తంగా కూడా కేంద్రీకరణ అనేది జరిగింది. అట్లాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా మిస్సింగ్ చిల్డ్రన్ విషయంలో, మిస్సింగ్ చిల్డ్రన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అబ్డక్షన్ అండ్ కిడ్నాప్ ఈ రెండు యాంగిల్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది క్లియర్గా. సో అందుకని కూడా ఇప్పుడు వీళ్ళు ముందు రూల్డ్ అవుట్ చేసుకున్నారు, జంతువులు కానీ లేకపోతే కొండ చెలువు కానీ లేకపోతే కోతుల అటాక్ కానీ ఇలాంటివి జరిగి ఉన్నాయా అనేది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ ఏమన్నా యాక్సిడెంటల్గా పాప ఎక్కడైనా నీళ్ళల్లో పోయి నీళ్ళు తాగడానికి పోయి పడిపోవడమో అట్లా ఏమన్నా జరిగిందా అనేది ఇవన్నీ కూడా రూల్డ్ అవుట్ చేసుకున్నారు. మొత్తం వెతికేశారు. నైట్ విజన్ ఉన్న థర్మల్ ఎక్విప్డ్ డ్రోన్స్ పెట్టారు, తర్వాత ట్రాప్ కెమెరాలు పెట్టారు, నైట్ అంతా కూడా తిరిగారు. సో వైల్డ్ యానిమల్స్ కూడా అక్కడ ఏం పెద్దగా లేవు ఆ ప్లేస్లో, ఎందుకంటే జనం తిరిగే ఏరియా కాబట్టి పెద్ద వైల్డ్ యానిమల్స్ కూడా ఉండవు. మహా అంటే అడవి పందులు తప్ప అక్కడ ఏమి ఉండవు. సో కాబట్టి కుక్క పాప ఉన్నప్పుడు అడవి పందులు కూడా వచ్చేంత అటాక్ చేసేంత పరిస్థితి కూడా ఉండదు. సో ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు క్లియర్గా కుక్కను కొట్టేసి పాపను ఎవరు ఎత్తుకెళ్ళారు, దాంతో కుక్క అలజడికి గురయ్యి అది అక్కడ ఇక్కడ తిరుగుతుంది. మేబీ పాప కోసం కూడా తిరిగి ఉండొచ్చు, దాని తర్వాత ఇంటికి రావడం, దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రావడం, దాంతో అది బాగా డీహైడ్రేషన్ గురై చనిపోయి ఉంటుంది అనేది కన్క్లూజన్. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయింది ఏంటంటే కుక్కని ఎవరు జంతువులు కానీ మనుషులు కానీ పెద్ద గట్టిగా అటాక్ చేయలేదు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది. అంటే క్లియర్గా వితిన్ 20 minutesలో పాపను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు కుక్కని బెదిరించి అనేది మాత్రమే మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వల్ల తేలింది వచ్చి అదే అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.